తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ మీదనే చర్చ నడిచింది. స్టేట్ కాదు నేషనల్ ఇష్యూ అన్నట్టు అన్ని ఛానళ్లు కూడా డిబేట్లు పెట్టి మరి బాజాప్తా బన్ని పంచాయతీ మీదనే మాట్లాడినాయి. లెక్కకు నిన్న పొద్దుమికే రిలీజ్ కావాల్సిన ఇంత ఆలస్యమై ఇవాళ పొద్దుగాల బన్ని బయటకు వచ్చి ముందుగాల గీత ఆర్ట్స్ ఆఫీస్ కి పోయి అటెన్క ఇంటికి పోయిండు. ఇక ఐకాన్ స్టార్ ను వల్కరిస్తందుకు ఇండస్ట్రీకి వెళ్లి చాలా మందే లైన్లు కట్టిర్రు. పుష్ప నిర్మాతలు డైరెక్టర్ సుకుమార్ వచ్చి మందలిచ్చి మాట్లాడి షాయి ఒట్టు తాగిర్రు. అటెన్క విజయ్ దేవరకొండ తమ్ముతో కలిసి వచ్చిండు. ఇంటికి రాగానే ముందుగా అల్లు అరవింద్ ఎదురొచ్చి అలుముకుండు. అటెన్క బన్ని కూడా అలుముకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా నవ్వుకుర్రు జర్సేపు. ఇట్లా ఒకరిద్దరని కాదు ఇండస్ట్రీకి వెళ్లి చాలా మందే వచ్చి ఏం రంది వడకు అందరం ఉన్నాం అని చెప్పుకొచ్చిర్రు. ఇంకో దిక్కు బన్ని అరెస్ట్ మీద నిన్నటి సంది రికామ్ లేకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి. పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి ఇదంతా చేయించిండు అని కొందరు అంటుంటే నాకే ఫ్యాన్స్ ఉండాలే అన్నట్టు సీఎం నలుగురిలో మాట్లాడిన మాటలు వైరల్ చేసుకుంటా ఇంకొందరేమో కామెంట్లు చేయబట్టిర్రు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద చేసిన కామెంట్లతోని ఇండస్ట్రీ మస్తు మంట మీద ఉంది. మీదికెళ్లి ఇప్పుడు ఈ అరెస్ట్ తోని ఇంకింత గరమైతుంది. మరి రేపు ఈ పంచాయతీలన్నీ కూడా ఎటు తిరుగుతాయనేది చూడాలి.